క్షణం తీరిక లేకుండా నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో గడిపే జర్నలిస్టులు అంతా ఒకచోట చేరి సందడి చేశారు. 2-3 గంటలు తమ పనులని పక్కకు పెట్టి ఒక్కటిగా జతకట్టారు. మేమంతా ఒకటే అంటూ ఐక్యతను చాటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సందడిగా గడిపారు. కార్తీక మాసం పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని రామ్నగర్ పార్క్లో నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేశారు. ఒక కుటుంబ సభ్యుల అందరూ ఒకచోట చేరి భోజనాలు చేశారు. అంతకుముందు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదట పరిచయ కార్యక్రమం తర్వాత బృందాలుగా ఏర్పడి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టుల కోసం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసిన నల్గొండ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల జర్నలిస్టుల మధ్య ఐకమత్యం పెరుగుతుందని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల తోడ్పాటు ఉంటే భవిష్యత్తులో జర్నలిస్టుల సంక్షేమం కోసం, కుటుంబ సభ్యులతో కలిసి ఆట విడుపు కోసం, ఆరోగ్యం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన టీంలకు ప్రెస్ క్లబ్ జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారులు డి సత్యనారాయణ, ఎం యాదగిరి, వెంకటేశ్వర్లు, సోమచంద్రశేఖర్, ఉపాధ్యక్షులు కట్టా సుధాకర్, విజయ భాస్కర్, యాదయ్య, మదనాచారి, కార్యదర్శులు జూలకంటి అశోక్ రెడ్డి, వరకాంతం కిరణ్ రెడ్డి, ఉయ్యాల లింగయ్య, సంయుక్త కార్యదర్శులు నేతి ఉపేందర్, భజరంగ ప్రసాద్, రవీందర్, సయ్యద్, పి రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు జె కృష్ణ, సత్యనారాయణ, కనకయ్య, ప్రేమ్ కుమార్, అశోక్ కుమార్, బి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.